హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పుట్నాల పప్పు పల్లీలతో కర్జికాయలు చేసుకుందాము. పుట్నాల పప్పు పల్లీల కర్జికాయ ఏమేమి కావాలో చూసేద్దామా. పుట్నాల పప్పు, పల్లీలు, గోధుమ పిండి, ఇలాచి, సాల్ట్, బెల్లం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను. అందులో పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాము, పచ్చివాసన పోయేదాకా. చూడండి, ఫ్రై అయితే అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము, చల్లారి పెట్టుకుందాము, వేడిగా ఉన్నాయి అనేసి. ఇప్పుడు పుట్నాల పప్పు అదేనండి, శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను అయితే. ఇప్పుడు మనము నున్నగా మిక్సీ అయితే పట్టుకుందాము. కర్జికాయలకు నున్నగా ఉండాలి కదా, అందుకనేసి చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను పుట్నాల పప్పు. అలాగే ఇప్పుడు మనము చల్లారి పెట్టుకున్నాం కదా పల్లీలు, మిక్సీకి పట్టుకుందాము. చూడండి చల్లగా అయిపోయిన ఇప్పుడు మనము జార్లోకి అయితే పోసేసుకుందాము. పోసుకున్నాం కదా, చూడండి అయితే పల్లీలు పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు రెండు మనము గిన్నెలోకి అయితే వేసుకుందాము. పుట్నాల పప్పు, శనగపప్పు రెండు ఒకటేను. చూడండి బెల్లం అయితే ఉంట తీసుకున్నాను, నున్నగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. చూడండి ఇప్పుడు తగినంత వేసుకుంటున్నాను నేనైతే. ఒక కప్పు పుట్నాల పప్పుకు ఒక కప్పు బెల్లం వేసి సరిపోతుంది. అయితే పల్లీలు అయితే చిన్న కప్పు తీసుకున్నా కాబట్టి దాంట్లో సగం కప్పు అంటే మొత్తం 1.5 కప్పు బెల్లము. అందులోనే ఇలాచి వేసుకుంటున్నాను అయితే, మంచి స్మెల్ వస్తుంది అనేసి. చూడండి మిక్సీకి వేయలేదు, ఇలా తుంచేసి వేసుకుంటున్నాను. మనమంతా మిక్స్ చేస్తాం కదా, అప్పుడు కలిసిపోతుంది అనేసి ఇలా వేస్తున్నాను. చూడండి బెల్లము, పుట్నాల పప్పు, పల్లీ పౌడరు మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం కర్జికాయలకు నేనైతే గోధుమ పిండి, చపాతీ పిండిలాగా తడి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా మనము చపాతీలాగా తిక్కుకున్నాం. చూడండి మీకైతే చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు అయితే ఒత్తుకోవచ్చు. కర్జికాయ అయితే చిన్న చిన్నవి చేస్తున్నాను. చూడండి గోధుమ పిండి 2 టీ స్పూన్లు అంత తీసుకుని నేను ఇలా జారుడుగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. స్టఫింగ్ చేసినప్పుడు మనకు ఇలా ఈ గోధుమ పిండి మిశ్రమం పెడితే విడిపోకుండా బాగా వస్తాయి కర్జికాయలు అనేసి. చూడండి నేనైతే చపాతీలు తిక్కుకున్నాను కదా. చూడండి ఇప్పుడు మనం కర్జికాయలు వస్తే దాంట్లో పెట్టుకున్నాము చపాతీ అయితే. ఇప్పుడు అందులో మనము స్టఫింగ్ పెడతాము. ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అన్నీ మిక్స్ చేసుకొని ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా అందులో పెట్టుకుందాము. చూడండి బయటకు రాకుండా చూసుకోవాలి. మనం ఎక్కువ పెట్టామంటే అంత బయటకు వచ్చేసి పిండి విడిపోతుంది. మనం ఇప్పుడు దాకా గోధుమ పిండి కలుపుకున్నాం కదా, చూడండి జారుడుగా అదైతే మధ్యలో ఇలా అంచులకు, చూడండి ఇలా అంచులకు మనము కొద్ది కొద్దిగా అక్కడ పెట్టుకుంటే బాగా స్టఫింగ్ మనం నూనెలో వేసినప్పుడు బయటకు రాకుండా బాగుంటుంది. చూడండి మిగిలిన పిండిని ఇలా వేసినంత బయటకు తీసేద్దాము. చూడండి చాలా బాగా వచ్చింది కర్జికాయ అయితే. మనము ఈ అంచులకు కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి, చాలా బాగా వస్తుంది. ఇంకా అయితే చూడండి స్మూత్గా ఉంది, చిన్నగా తీస్తున్నాను. మనం ఈసారి ఇలా కర్జికాయలు స్టఫింగ్ చేసినప్పుడు ఇలా అంచులకు ఆయిల్ అనేది రాసుకుంటే ఇలా రాకుండా చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము అలా చూడండి కరుసుకోకుండా గోధుమ పిండి అనేది ఆయిల్ అయితే రాసుకుంటున్నాము. అయితే రాసుకున్నాను. ఆయిల్ రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం చపాతీని ఇలా
కర్జికాయలు దాని మీద ఇలా చూడండి కరెక్ట్గా పెట్టుకుందాము. అందులో స్టఫింగ్ 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. మనం కలుపుకున్న పిండిని అయితే ఇలా అంతా సుట్ కారం బాగా నీట్గా స్టఫింగ్ లోపల ఉండేటట్లుగా పూసేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం ప్రెస్ చేద్దాము. ఈ కర్జికాయలు ఒత్తేటప్పుడు ఇది మాత్రమే కొంచెం మనం ప్రెస్ చేసేటప్పుడు మాత్రమే చూసుకోవాలి బయటకు వచ్చిందా లేదా అనేసి. బయటకు వస్తే మనం నూనెలో వేసినప్పుడు నూనె అంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇదైతే చాలా బాగా వచ్చింది. మనం అయితే ఆయిల్ రాసుకున్నాం కదా అంచులకో, దానివల్ల ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చింది. చూడండి, నేనైతే ఇలా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను కర్జికాయలు. ఇప్పుడు మనము ఈ కర్జికాయలను ఫ్రై చేసుకుందాము. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను. చూడండి, బాండిలో ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, మనం ఆయిల్ హీట్ ఎక్కిన దాంట్లో ఒక 2-3 వేసుకొని ఫ్రై చేసుకుందాము. మరి మనం ఎక్కువ వేసి కదిపామంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, మనం ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అవుతున్నాయి కదా, మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా. చూడండి, కలర్ అయితే వచ్చినాయి. మనం ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. చూడండి, మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. అలాగే ఇంకా మిగిలి ఉన్నవి వేసుకుందాము. చూడండి, ఇలా విడివిడిగా 3 4 వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగా తీయడానికి అనుకూలంగా ఉంటాయి. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా ఉండే శనగపప్పు పల్లీల కర్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. పల్లీలు పుట్నాల పప్పుతో కర్జికాయలు చాలా బాగా వచ్చాయి. బెల్లంతో చేయడం వల్ల హెల్దీ, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ పల్లీల పుట్నాల పప్పు కర్జికాయలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చినాయి అనేసి.